సలాంలండి సలాంలు, నమస్కారములండి. ఓం సత్యం ఓం, ఓం సత్యం ఓం. ఇండియన్ గురు హటో ఓం సత్యం ఓం. లోక్ సమర్పిత్ మీడియా అండి. స్వర్గంలో ఉన్న మాటలు సత్యమైన మాటలు నీతో నాతో మనం అందరితో ఈ మదర్ ఇండియా జనరల్ మాట్లాడుతుంది. అది ఎలా మాట్లాడుతుంది? ఈ స్వర్గంలో ఉన్న మాటలు అంటున్నాను కదా, అది ఎలా మాట్లాడుతుందంటే ఆ స్వర్గం అదే, ఆనందలోకం అదే, పరలోకం అదేనండి. అవునా కదండి? ఓం సత్యం ఓం. ఇది సత్య సంఘటనతో ఈ ప్రపంచానికే శాంతి ప్రశాంతి సందేశం ఇస్తుంది. అది ఎలా ఇస్తుంది? మన దేశంకి 1947, 46 ఈ లోపే మనకి స్వతంత్రం వచ్చింది కదండి. అయితే అప్పటి నుండి మనం లెక్కేసుకుంటే 1970 అంటే కమాల్ మాటలు ఏమిటంటే 78 సంవత్సరము, 77 సంవత్సరము లోపల ఉన్నాం. ఈ స్వతంత్రము ఈ ఆగస్టు 15 తారీఖు వస్తే, అవునా కదండి. ఈ 77, 78 సంవత్సరాల లోపల మనము ఎంత ముందుకు వెళ్ళాము అది మనము గ్రహించాలి, గమనించాలి, ఆలోచించాలి. అయితే మనం ఆలోచిస్తే మనం ఎంత ముందుకు వెళ్ళామంటే, మన భారతదేశాన్ని భూమిని మనం తవ్వి ఈ అమ్మ తల్లి భూమిని మనము బలం లేకుండా చేశాము. తర్వాత సారాలకి అంటే డ్రింకులకి మనము నిశ పదార్థాలకి అలవాటు పడిపోయాము. గుట్కాలు, పాన్ పరాకులు అవన్నీ తినేసి మన శరీరాన్ని నష్టం చేసుకున్నాము. అవునా కదండి. మనము ఈ పొలాల మీద పంటలు పండించుకుంటా మనము బద్ధకస్తులం అయిపోయాము. అవునా కదండి. మన శరీరాన్ని, మనలో మన మిత్రుల్ని మనము నానా విధాలుగా మనము అందరము ముఖమాటలతో గొడవలతో దూరం అయ్యాము. అంటే కోళ్ళు, మేకలు, పందులు, కుక్కలు, నక్కలు ఇవన్నీ తినేసి మనం ఈ శరీరాన్ని ఆ జంతు పక్షులకి మనం ఇచ్చేసాము. ఇది ఈ 77, 78 సంవత్సరాల లోపల మనం ఇంత దూరం వెళ్ళాము. మన శరీరం మనమే నష్టం చేసుకున్నాం. 100 సంవత్సరాలు కాకుంటే మనము 50, 40, 30 ఇలాగా తక్కువ వయసులోనే మనం చనిపోతున్నాము కదండి. ఇదండి మన దేశం ముందుకెళ్ళింది. అంటే ఈ అమ్మ